వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిక్కడపల్లిలోని లేబర్ ఆఫీసులో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అబ్దుల్ షఫీ. కృష్ణా జిల్లా అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆటో బోల్తా ఒకరు మృతి. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యటన. సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన చీఫ్ విప్. డీటెయిల్స్ చూస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ ఆఫీసులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అబ్దుల్ షఫీ 4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 సిటీ రేంజ్ 1 ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలని సూచించారు. ఫిబ్రవరిలో మౌలాలిగా ఛార్జ్ తీసుకున్నాడు. మౌలాలి ఏఎల్ఓ ఇతను ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు ఈ నెల 4వ తారీఖున ఒక అతను బలరాం ప్రసాద్ అని ఒక మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఏజెన్సీ అతను ఆ లైసెన్స్ రెన్యువల్ గురించి అప్లై చేశాడు. చేస్తే ఈయన దగ్గరకు వచ్చి ఆల్రెడీ ఈ సేవలు చేసి కొని వచ్చేసి ఈయన దగ్గరకు వచ్చేసి శ్రీ షఫీ గారిని కలిస్తే ఆయన అన్నాడు 10,000 రూపీస్ అవుతుంది దీన్ని రెన్యువల్ చేయాలి అంటే అని చెప్పేసి అన్నాడు. అంటే 10,000 ఎట్లా సార్ నా వల్ల కాదు అంటే మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఏం సార్ ఎట్లా అంటే ముందు అయితే నీ దగ్గర ఎంత ఉన్నది అని చెప్పేసి అప్పుడు నిలువు దోపిడీ లెక్క నీ దగ్గర ఎంత ఉన్నదంటే ఆయన ఎందుకు చూస్తే 4,000 ఉన్నది సార్ అంటే ఇటు 4,000. నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ వైస్ చైర్మన్లను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుందని అన్నారు. నల్గొండ డీసీసీబీ డీసీఎంఎస్ పదవులు ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికలు వచ్చినప్పుడు దేశ చరిత్రలోనే ఎక్కడ జరిగిన విధంగా 32 జిల్లా పరిషత్తులు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కట్టబెట్టడం, ఆ తర్వాత నిన్న మొన్న జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా 95% పైగా స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వెంటనే జరిగిన ఈ కోఆపరేటివ్ ఎన్నికలలో కూడా సహకార సంఘాల ఎన్నికలలో కూడా దాదాపుగా 95-98% డైరెక్టర్లు కావచ్చు, కింది స్థాయిలో పిఎస్సిఎస్ఎల్లలో చైర్మన్లు కావచ్చు, ఆ తర్వాత జిల్లాల డైరెక్టర్లు కావచ్చు, ఇవాళ జిల్లా చైర్మన్లను కూడా ఏకగ్రీవంగా మొత్తం 9 జిల్లాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మద్దతు ఇచ్చిన అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ విజయాలన్నీ కూడా కేసీఆర్ గారి పట్ల, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. గతంలో కొంత సహకార సంఘాలలో మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన జిల్లా సహకార బ్యాంకు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా
కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన గొంగిడి మహేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్గా ఎన్నికైన ఏసిరెడ్డి దయాకర్ గారికి, మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా డిసిఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన కొట్టె జానయ్య యాదవ్ గారికి, వైస్ చైర్మన్గా ఎన్నికైన నారాయణ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరి ఎన్నికలకు సహకరించిన జిల్లా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అనంతరం సీఎం సహాయ నిధి కింద అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి దాదాపు 15 మందికి 25 లక్షల రూపాయల చెక్కులను అందించారు. అదేవిధంగా 43వ డివిజన్లో దాదాపు 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. और 5 दिन है माँ अब तो छोटे छोटे बच्चे हो गए, बुखार मच्छर जब ऐसा गली में ऐसा कुछ भी आया नहीं, ऐसा कोई कुछ भी करने नहीं, रोड भी नहीं डाले, गली हो गई। वो क्या करेंगे कुछ भी पूरे सुधारने के लिए अब 10 दिन का प्रोग्राम విజయవంతం చేయాలి, ప్రజలందరూ కూడా భాగస్వాములు చేయాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు మేము స్థానిక కార్పొరేటర్లము, అక్కడ ఉన్నటువంటి అనేక విభాగాల అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోవటం జరుగుతుంది. ప్రజల్లో ఈ కార్యక్రమం పైన మంచి ఆదరణ ఉన్నది. ఎవరైనా చనిపోతే 11 రోజులు దశదిన కర్మ చేసుకుంటానికి కూడా ఒక హాల్ లాంటిది కూడా నిర్మాణం చెప్పడం జరిగింది. చాలా సమస్యలన్నిటి కూడా ఈ పట్టణ ప్రగతిలో పరిష్కరించబడతాయని చెప్పి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇదే కాకుండా పట్టణ ప్రజలకు మరి ఫ్రెష్గా విక్రయించుకోవడానికి, కొనుక్కునేదానికి మార్కెట్, హైజీన్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పిండ్రు. అందులో ఫ్రూట్ మార్కెట్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, నాన్ వెజ్ మార్కెట్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఇవన్నీ కూడా మరి ప్రజల సౌకర్యార్థం ఒక హైజీన్ వాతావరణంలో ఉండాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మార్కెట్లను కూడా సందర్శించి కావాలన్నటువంటి వాటికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ప్రజలు తిరిగి వచ్చినటువంటి పార్టీలు కానీ, ఆ పార్టీలలో మిగిలిపోయినటువంటి కొంతమంది నాయకులు కానీ, మరి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులకు ఇస్తున్నటువంటి ఆదరణ చూసి ఎక్కడో ఏసీ రూమ్లలోనో, ఎక్కడో హాళ్ళలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు మరి పట్టణ ప్రగతి మరి ఢిల్లీలోని ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఉంటున్న తమ కూతురుని బంధించారని ఆరోపిస్తూ నిజామాబాద్ వాసులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ కూతురు తరహాలోనే 168 మంది అమ్మాయిలను ఆశ్రమంలో ఉంచారని పేర్కొన్నారు. అమెరికాలో పీహెచ్డీ చేసిన తమ కుమార్తెపై డ్రగ్స్ ప్రయోగించి ఉంటారని, ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్పై అత్యాచారం సహా పలు కేసులు నమోదయ్యాయని, సిబిఐకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారని పిటిషన్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. కేసు విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సిబిఐకి నోటీసులు జారీ చేసింది. డెఫినెట్గా మాకు ఏదన్నా అమ్మాయిని ఇంటికి పంపించే సూచనలు కనపడ్డాయి కాబట్టి మేము 2007 నుంచి కోర్టు ఆశతోనే ఉన్నాం, నమ్మినాం. డెఫినెట్గా గీతా మిట్టల్ గారు మంచి స్టెప్ తీసుకున్నారు. తర్వాత దాన్ని కొత్త ఎవరు 2-3 మాలాగానే ఉండాలి, వాళ్ళు ఇప్పుడు కనపడలేదు, వాళ్ళు అలసిపోయినట్టున్నారు ఓల్డ్ ఏజ్లో. మేము మాత్రం రెగ్యులర్గా తిరుగుతున్నాం. ఇప్పుడు మా ద్వారా కనీసం రక్షించబడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని మాట్లాడాలని కూడా అసలు మాకు బాగట్లేదు. 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామంటే అసలు ఎవరు తిరుగుతారండి? 5 సంవత్సరాల నుంచి మాకు అసలు తిండి ఎలా తింటున్నామో, ఎట్లుంటున్నామో ఎవరికి తెలుస్తుంది? అసలు మా పిల్ల మాకు కావాలి.
తల్లి ఆవేదన అర్థం చేసుకోండి, ప్రభుత్వం స్పందించాలి. కమిషన్ కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ కలిసారా? అందరినీ కలిసారండి. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిప్లై ఉందా? ఎలా ఉంది వాళ్ళ దగ్గర నుంచి? ఏమంటున్నారు అసలు వాళ్ళు? ఫోన్ చేస్తారు, మేజర్ అని చెప్పిస్తారండి. మేజర్ ఒకటి అడ్డం పెట్టుకున్నారు అంతే. మేజర్ చేసింది ఎవరు? మేజర్ చేసిన తర్వాత ఎవరిని చూసుకోవాలి? ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా వాళ్ళకి? అసలు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మీ అమ్మాయి నుంచి? మీకేమన్నా విషయాలు తెలిసినాయా? ఆశ్రమంలో ఏం జరుగుతుందని మీకేం తెలిసినాయా? ఏం జరుగుతుందో అసలు మాకేం తెలియదండి. ఆశ్రమంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. డబ్బులు అయితే ఉన్నాయి ఆమె దగ్గర, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం చూస్తున్నా మాకేం తెలియదు. అమెరికాలో అంటే ఆమె జాబ్ చేసిందా? అమెరికాలో జాబ్ చేసినప్పుడు ఇప్పుడు ఆ డబ్బు ఏమన్నా మీకు పంపించిందా? ఆశ్రమానికి ఇచ్చేసిందా? ఆశ్రమానికి ఇచ్చేసినట్టు నాకేం మనీ కూడా తీసుకున్నారు అమ్మాయి దగ్గర నుంచి? ఇక మీరు ప్రభుత్వానికి ఏమి డిమాండ్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ? మా పిల్లలు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. పిల్లల నుంచి కనపడటం లేదు కాబట్టి కనబడుతుంది. నెలకోసారి వస్తే చూపిస్తారు, ఒక 2-3 గంటలు కూర్చోబెట్టి వాళ్ళు డిస్కషన్ ఏం చేస్తారో అప్పుడు ఉన్నది లేని వాళ్ళ ప్రకారమే నడుస్తుంది అన్నట్టు. అంటే ఈ 5 ఏళ్ళు మీరు ఆశ్రమంలో వచ్చి చూసి వెళ్తున్నారు? 5 ఏళ్ళ నుంచి చూస్తారు, 1 ఇయర్ అయిపోతుంది ఇప్పుడు చూడనియకుండా. కోర్టు వాళ్ళ ఫేవర్లో అవుతున్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేసిందో అసలు కనిపించట్లేదు. కానీ అసలు అంటే అమ్మాయిని ఇప్పుడు చూపిస్తున్నారు. 1 ఇయర్ నుంచి అయితే మీరు ఆశ్రమంకి వెళ్ళి అప్పుడప్పుడు చూసి వస్తున్నారు. చూపించట్లేదు, అసలు చూపించట్లేదా? చూపించట్లేదు. ఫోన్ కూడా కొన్ని రోజులు వాళ్ళు ఇష్టం వస్తే ఫోన్ చేస్తారు, లేకపోతే లేదు అంతే. అమ్మాయిది ఏమి లేదు అందులో. అమ్మాయి ఒక కీలు బొమ్మ అందులో. లేకపోతే అమ్మాయి ఫ్రీగా ఉంటే మా దగ్గర ఎలా ఎందుకు రాదు? మేము ఇంత తిరుగుతున్నాము, మేము ఆరోగ్యాలు పనంగా పెట్టి తిరుగుతున్నామంటే అసలు ఎందుకు రాదు? మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 అమ్మాయిలు. ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది? ఇంకొక అమ్మాయి రోహిణిలో ఉండే ఆధ్యాత్మిక విద్యాలయ అనే ఆశ్రమంలో తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అందులో ఒక అమ్మాయి సంతోష్ రూప అని నిజామాబాద్కి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరెంట్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మా అమ్మాయిని అక్కడ బలవంతంగా ఉంచారు. ఆ అమ్మాయి పైన డ్రగ్స్ ప్రయోగం జరుగుతుంది. ఆమె ఫిజికల్గా మానసికంగా సరిగ్గా ఆమె పరిస్థితి లేదు. ఆమె ఏం చెప్తుందంటే మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, మేమంతా దేవతలం అయిపోతాం, ఆ దేవతలం అయిపోయి మళ్ళీ ప్రపంచాన్ని నిర్మిస్తామని ఆమె చెప్తున్నారు. ఇట్లాంటి ఆధ్యాత్మికత ఏమిటి అనేది వాళ్ళ అనుమానం. అంతేకాకుండా ఆ అమ్మాయి అమెరికాలో 10 ఏళ్ళు పైగా ఉంది. అమెరికాలో 10 ఏళ్ళు ఉంది, వీళ్ళ పేరెంట్స్తో టచ్లో ఉంది. ఆమె ఎడ్యుకేషను, పిహెచ్డి ఇవన్నీ కూడా చేసింది, డబుల్ పిహెచ్డి చేసింది. అట్లాంటి అమ్మాయి ఒక్కసారిగా పేరెంట్స్కి చెప్పకుండా, అక్కడ ఉండే వాళ్ళ ఫ్యాకల్టీకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా ఇక్కడ ఢిల్లీలో ఉండే ఆశ్రమంలో ల్యాండ్ అయిపోయి పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను ఢిల్లీలో ఉన్నానని చెప్తే కానీ వాళ్ళకి తెలియని పరిస్థితి. అంత సడన్గా వచ్చేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఫేస్ అంటే బాడీలీ పరంగా కూడా చాలా వీక్ అయిపోయింది. 2 ఆరోగ్యకరమైన పరిస్థితి అంత బాగుంటే వీళ్ళు అడిగిన వెంటనే ఎందుకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వదు, ఆ అమ్మాయిని ఎందుకు బయటకు పంపించదు? ఎప్పుడైనా కానీ మేము అందరికీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, DCW, NCW, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, మొత్తం అన్ని ఆఫీసులో కంప్లైంట్ చేశాము. ఎవరు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఒక చిన్న మాట చెప్పేది ఏంటంటే అమ్మాయి మేజరు ఇష్ట ప్రకారం ఉందని చెప్పిస్తున్నారు తప్ప అది. కానీ అక్కడ ఆశ్రమం ఏంటి, ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ట్రాన్స్పరెన్సీ ఏంది, పారదర్శక ఏంది, వాళ్ళు ఏంటి రియల్గా స్పిరిచువల్ అయినా మరి ఇట్లా 2017లో క్రియేట్ అయినప్పుడు ఇది ఫేక్ బాబా ఆశ్రమం అని తెలిసింది. అయినా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి మాకు అనుమానంగానే ఉంది. వాళ్ళ కంట్రోల్లో ఉండిపోయింది కాబట్టి తల్లిదండ్రులకు దూరం చేయాలని వాళ్ళు చూస్తున్నారే. ఇంకా మేము కంటిన్యూస్గానే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ తల్లిదండ్రులు వాళ్ళకు అమ్మాయి తప్ప వాళ్ళ తల్లిదండ్రులు సొసైటీ మాత్రం గుర్తుండట్లేదు. ఏదో వాళ్ళ ఏదో ఉపయోగిస్తున్నారు, డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు, ఫిజికల్గా డేంజర్, ఏదో భయం ఉంది, ఒక థ్రెట్ ఉంది కాబట్టి ఫ్రీగా రాలేకపోతుంది, కలవలేకపోతుంది తల్లిదండ్రులను. ఈ థ్రెట్ నుంచి బయటపడాలని మీడియా మిత్రులకు 5వ రోజు పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నగరంలోని పలు కాలనీలలో పర్యటించి డ్రైనేజీ, రోడ్ల సమస్యలు వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుందారపు రాజేందర్, కోఆప్షన్ మెంబర్ MD సాహనాజ్ చాంద్ పాషా, TRS నాయకులు MD సమీనా తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో బొడ్డురై పునఃప్రతిష్ఠాత్మక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు బోనాలతో ఆలయాలకు పోటెత్తారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. వరంగల్ జిల్లా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ సైన్స్ కళాశాల వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ గాయకుడు గోరేటి వెంకన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక మంది పాల్గొని నైపుణ్యాలను ప్రదర్శించారు. అభిమానిస్తాము. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్లా అభిమానిస్తాము, గోరెడ్డి వెంకన్న గారిని అట్లా అభిమానిస్తాము. ఈ రచన ఇదంతా రాదు, కానీ మీరు పేదవాళ్ళ బ్రతుకు చిత్రాన్ని మీ సాహిత్యంలో తీసుకొచ్చిన విధానం తన విద్యార్థుల యొక్క డిసిప్లిన్ పద్ధతులు తాను. తర్వాత మీరు అడిగిన ట్రంప్ పర్యటన గురించి మన వచ్చినాడు బాగా అగ్రరాజ్యం మనం గౌరవించాలి, కానీ ఆ విమానాలు పెట్టుకోవడం కాదు. ఈ దేశం గురించి తత్వవేత్తలు చెప్పే ముందు అక్కడ ఈ దేశంలో ఉన్న అనేక మంది దయా జాలి ఉండాల్సిన పద్ధతులు. అతని కళ్ళలో చూస్తే క్రౌర్యం ఏవే నిక్సన్, మన అబ్రాహం లింకన్ చూసిన, నిక్సన్ చూసిన, ఆ రోజు కెనడీని చూసిన వాళ్ళు, ఒక అమెరికా నేతలు కూడా చాలా గొప్పది. అతని కళ్ళు నాకు భయంకరంగా అనిపించింది. నాకు ముఖస్థితి కాదు, చనిపోయేందుకు నేను రచయితల కడవులు మీరు అడిగింది. ఒక పాముకు రక్తపించడానికి కళ్ళు ఉన్నట్టున్నాయి, అట్లుండొద్దు మనిషి. తర్వాత ఆలింగన అదృష్టం భారతీయ సంస్కృతి దూరం పెట్టాక దగ్గర పెడితే ఆలింగనాల కంటే అతను మనకు అమ్మే ఆయుధాల కంటే మనకున్న ఆత్మస్థైర్యంతో. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వరి జలాశయాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జలాశయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణలో ఈ ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైనదని, రాబోయే కాలంలో ఈ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ఎస్డి దేశపాండే, రాష్ట్ర ప్రాజెక్టుల ఈఎన్సీ హరిరామ్, అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులు ఉన్నారు. సీఎం గారు
Think about it. This is 27, 26 tubes. It looks like, I mean, that you can't see the end, sir. I can't see the end. This is incredible in the place. Unbelievable. Area ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసిన తర్వాత 7th నేను జాయిన్ చేశాను. ఆ తర్వాత మెయిన్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో అవి అన్నీ నేను టూర్ చేసి ప్రయారిటీ వర్క్స్లో ఏమేమి అడ్డాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ పెండింగ్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఇష్యూస్ కావచ్చు, అవి అన్నీ రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు వరకు అంటే మేడిగడ్డ దగ్గర, తర్వాత సీతారామరాజు, సమక్క, ఈ 2 ప్రాజెక్ట్స్ చూసాం. PRLIS కూడా మొత్తం టూరింగ్ జరిగింది ఇంటెన్సివ్గా. అక్కడ ఇష్యూస్ ఐడెంటిఫై చేసాము. ఈరోజు ఈ మిడ్ మానేర్ నుండి కొండపోచమ్మ వరకు కవరేజ్ ఉంది. ఇక్కడ కూడా చాలా ఫాస్ట్గా, చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీలో పని టేకప్ చేయాలి. కాబట్టి ఇక్కడ మెయిన్గా చూడండి అంటే RNR, LA ఇష్యూస్ కూడా ఉన్నాయి, తర్వాత ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవి అన్నీ రివ్యూ చేయడానికి వచ్చాము. సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ I don't think ఈ డిస్కషన్స్ అవి అన్ని ప్రెస్తో ఎక్కువ జరుగుతుంది. ఇన్ ఆఫీషియల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ దెమ్. సో అనంతగిరి ట్రయల్ రన్ అనంతగిరి అన్నపల్లి ట్రయల్ రన్ అంటే అక్కడ కొన్ని లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. అవి అన్నీ కంప్లీట్గా టెక్నికలీ కరెక్ట్, లీగలీ కరెక్ట్ వేలో రిజాల్వ్ చేసి మేము టేకప్ చేస్తాము. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ 5,04,000 డిమాండ్ ఉంది సార్. ఎప్పుడు కూడా దాన్ని అంటే అది కూడా మనకు నార్మ్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే కాంపెన్సేషన్ ఫిక్స్ చేయాలి. న్యాచురల్గా చూడండి, పబ్లిక్కి ఇప్పుడు ఈ 2 bedroom హౌసెస్ స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఉంది అందరికీ. అంటే కొద్దిగా ఈ విషెస్ ఉన్నాయి తీసుకోవడానికి. కానీ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ కాంపెన్సేషన్, వాళ్ళ ఎంటైటిల్మెంట్ ఎంతవరకు ఉంది, దాని కింద వస్తుందా రాదా. సూర్యాపేట జిల్లా మోతీ నగరంలోని శ్రీ మేధా విద్యానికేతన్ స్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కె మదన్ కుమార్, కరస్పాండెంట్ కళ్యాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీమేధ స్కూల్ 6వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం ఇవాళ. అండ్ ఎవ్రీ ఇయర్ లాగా చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అండ్ మా పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ సపోర్ట్ వల్ల మేము ఈవెంట్ని చాలా గ్రాండ్గా చేసుకోగలిగాము. అండ్ మాకు కోఆపరేట్ చేసిన మీడియా మిత్రులకి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటున్నాను. అండ్ పిల్లలకి ఏంటంటే చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో ఇంపార్టెంట్ అని, వాళ్ళకి చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడూ ఉంటాయి మా స్కూల్లో. అలా పర్ఫామ్ చేశారు. అలా చేయడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇలాగే ప్రతి ఈవెంట్ని జరుపుకుంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్? 6 years, ఇది 6th annual డే. థ్యాంక్ యూ. చెప్పాలి స్కూల్ పేరు చెప్పాలి. శ్రీమేధ విద్యాపీఠం మదన్ గారు చాలా ధన్యవాదాలు. పిల్లలకి స్టడీ చాలా బాగా చెప్తాడు. ఇది లేకుండా చెప్తాడు. చాలా బాగా చెప్తాడు. మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతారమ్మా? మా బాబు 9th, పాప 5th. ఇలాగే థ్యాంక్ యూ. చాలా బాగుంది ప్రోగ్రామ్స్. చాలా బాగుంటాయి శ్రీమేధ స్కూల్లో. ఈరోజు పిల్లల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. టీచర్ మేడం కూడా చాలా బాగా చేసింది. చాలా మంది పిల్లలు కూడా చాలా బాగా చేసింది. మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్. మా పిల్లలు కూడా చేసినందుకు, మేము కూడా చూసినందుకు మాకు కళ్ళ పండుగలాగా అనిపించింది. థ్యాంక్ యూ. సక్సెస్ కావడానికి కారణము పేరెంట్స్, పైగా మేనేజ్మెంట్, మేడం గారు, సార్ గారు. ఎందుకంటే సార్ చాలా రోజుల నుంచి కష్టపడతారు. సార్ దగ్గర ఏముందంటే ఏదన్నా తక్కువ ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్న పిల్లల్ని కూడా ఆదుకోవడం తెలుసు. సార్కి ఏంటంటే టాప్ మోస్ట్ వాళ్ళ స్టూడెంట్స్ ఒక స్టేజ్లో ఉండాలని కోరిక ఎప్పుడు మేడం కానీ సార్ కానీ అదే ఉంటుందండి. ఎవరన్నా పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నా ఆదుకొని వాళ్ళని చదివించే కార్యక్రమం సార్ చేస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ కట్టినా కట్టకున్నా మేనేజ్మెంట్ కాబట్టి ఆ మేనేజ్మెంట్కి మా తరఫున చాలా చాలా ధన్యవాదాలు. మా పిల్లలు కూడా అక్కడే చదువుతారండి. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయినందుకు చాలా చాలా పేరెంట్స్ తరఫున మేము క్లాస్ నుంచి స్కూల్లో స్టార్టింగ్ నుంచి చదువుతున్నాం. బాగానే చదువుతున్నాం. మాదాన్ సార్, కళ్యాణ్ మేడం చాలా మంచిగా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి తానేటి వనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చల్లపల్లి నుండి నాగాయలంక వైపు వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతురాలు చల్లపల్లి మండలం మాజేరు గ్రామానికి చెందిన బాలమ్మగా గుర్తించారు. క్షతగాత్రుల్ని అంబులెన్స్లో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాజేరు అండి, కొత్త మాజేరు బట్టి మాజేరులో ఊళ్ళో పేపర్ ఆటో ఎక్కాం. పేపర్ ఆటోని తీసుకొచ్చి బస్ స్టాండ్లో దింపాడు. బస్ స్టాండ్లో నుండి ఈ ఆటో ఎక్కాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిక్కడపల్లిలోని లేబర్ ఆఫీసులో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అబ్దుల్ షఫీ. కృష్ణా జిల్లా అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆటో బోల్తా ఒకరు మృతి. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యటన. సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన చీఫ్ విప్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.